హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చేసి దోసకాయతో పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ దోసకాయ పచ్చడిని నేను పచ్చిమిరపకాయలు వేసి చూపించబోతున్నాను. ఈ దోసకాయ పచ్చడిని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తయారు చేసుకుంటుంటారు కదా, ఎండుమిరపకాయలతో కూడా చేసుకుంటుంటారు. నేను చూపించబోయే విధంగా కూడా ఒకసారి ఈ పచ్చడిని ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి. ఈ దోసకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఈ దోసకాయ పచ్చడి కోసం నేను ఒక దోసకాయ తీసుకున్నాను, 3 టమోటాలు తీసుకున్నాను, ఒక 15 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా. దీంట్లో 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకున్నా. పల్లీలు ఎక్కువగా వేసుకున్నారంటే పల్లీల టేస్ట్ ఎక్కువ తెలుస్తుందండి. 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ధనియాలు. ఇవన్నీ ఫ్రై చేసేసుకుందాం. ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి వేసుకుందాం. తుంచి వేసుకోండి, అప్పుడైతేనే పగలకుండా ఉంటాయి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకుంటే పచ్చిమిరపకాయలు త్వరగా మగ్గుతాయండి. చూడండి, పచ్చిమిరపకాయలు మగ్గిపోయాయి కదా, ఇవి తీసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం. అదే బండిలో 3 టమోటాలు కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవన్నీ ఒకసారి కలిపేసుకుందాం. మనం పచ్చిమిర్చి ఫ్రై చేసిన ఆయిలే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో 2 రెమ్మల కరివేపాకు వేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే దోసకాయ ముక్కలు వేసేసుకుందాం. నేను గింజలు తీసి వేసుకుంటున్నాను. నాకైతే దోసకాయల గింజలు చేదుగా ఉన్నాయండి, అందుకే నేను తీసేసి వేసుకున్నాను. దోసకాయ పచ్చడిలోకి గింజలు వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పప్పుకూర చేసుకున్నప్పుడు, పులుసు పెట్టుకున్నప్పుడు కూడా గింజలు వేసి చేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ దోసకాయ ముక్కలు ఒక 50% వరకు మగ్గాలండి. మూత పెట్టేసుకుందాం. చూడండి, దోసకాయలో నీరు వచ్చేసింది కదా, ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నీరంతా ఇనికిపోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. దోసకాయ ముక్కలు ఫ్రై చేసుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నామంటే నీరు అనేది ఇంకా ఎక్కువగా వచ్చేస్తుందండి. అందుకే నేను ఉప్పు ఏమీ వేయకుండా ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, దోసకాయ టమోటా 2 మగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర ఆరోగ్యానికి చాలా మంచిదండి, ఏ పచ్చళ్ళైనా మీరు వేసుకోవచ్చు. ఇది 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర పచ్చి వాసన పోతే సరిపోతుందండి. స్టవ్ ఆపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇది పూర్తిగా చల్లారాలండి. ఫస్టే ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఒక మిక్సీ జార్లో వేసుకున్నాను. దాంట్లోనే కొంచెం చింతపండు వేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం. ఇదంతా గ్రైండ్ చేసేసుకుందాం. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో దోసకాయ ముక్కలు వేసేసుకుందాం. నేను దీన్ని మిక్సీలో వేస్తున్నానండి. మీకు రోల్ కనుక ఉంటే రోట్లో వేసుకున్నారంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. దీన్ని ఇలా బరకగా గ్రైండ్ చేసి పెట్టేసుకోండి. పోపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నా. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, దీంట్లో 5-6 వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చపచ్చిగా దంచి వేసేసుకున్నాను. 2 ఎండుమిర్చి తుంచి వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు. స్టవ్ ఆపేసుకున్నా. ఇది చల్లారాలండి. వెంటనే కానీ పచ్చడి దీంట్లో వేసేస్తే విరిగినట్టు వచ్చేస్తుంది. దీంట్లో పచ్చడి వేసి కలిపేసుకున్నా.
పచ్చడి అలాగైనా తినేయొచ్చండి, పోపు అవసరం లేకుండా. పోపు పెట్టుకున్నా బాగానే ఉంటుంది, పెట్టుకోకపోయినా కూడా బాగానే ఉంటుంది. ఇదంతా కలిపేసుకున్నా. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నేను చూపించిన విధంగా ఈ దోసకాయ పచ్చడిని ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ.